హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మిశ్ర కాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఒక చిన్న జర్నీ, లైఫ్ జర్నీ అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అలాగే ఒక మంచి స్వీట్ రెసిపీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. సో నాకు హెల్ప్ చేసే వాళ్ళల్లో మీరు కూడా అవుతారనమాట. సో కట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి నేను బస్సులో జర్నీ చేస్తున్నానండి. అమ్మాయి ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నది అనమాట. సో ఏంటంటే ఏమైనా చిన్న జాబ్ ఒకటి కొడదామని చెప్పేసి తన తాలూకా ఎయిమ్ అనమాట. సో నేనైతే ఫుల్ ఆన్ సపోర్ట్ తనకి. మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారులేండి. ఇంట్లో అయితే మార్నింగ్ నార్మల్గా పులావ్ చేసి వచ్చేసానండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటేనండి నాకు ఈ పులావ్ ఒకటే నాకు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఎగ్జామ్ అయిపోయిందండి. లోపలైతే వీడియో షూట్ ఏంటి చేయకూడదు కూడా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనండి ఇంటికైతే వచ్చేసాం. కానీ అక్కడ చాలా వెయిట్ చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే బస్సులు అయితే ఈ టైంలో కొంచెం తక్కువే అనుకుంటాను. సో కట్ చేస్తే ఇంటికి వచ్చేసానండి. ఇంట్లో వచ్చేసరికి చాలా నీరసం వచ్చిందండి ఈ ఎండలో వచ్చేసరికి. సో కాస్తంత కూర్చొని ఇప్పుడైతే పపాయ జ్యూస్ చేస్తున్నాను అనమాట. పపాయ జ్యూస్ తాగేసరికి అండి చాలా బాగుంది. సో ఈ వీడియో కూడా మీతో షేర్ చేయాలనిపించింది. ఫస్ట్ ఏంటంటే అమ్మ కట్ చేసి ఉంచేసిందండి. నేను కాల్ చేశాను అమ్మకి, దారిలోన పపాయ కొంచెం కట్ చేసి ఉంచేసే అమ్మ అని చెప్పి. సో కొంచెం షుగర్ యాడ్ చేశాను అండ్ పపాయ ముక్కలు మన బ్లెండర్లోన అండ్ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశానండి, కొంచెం హనీ కూడా. మీరు కావాల్సిన షుగర్ స్కిప్ చేయొచ్చు. పపాయ ఏంటంటే కొంచెం స్వీట్ తక్కువగా ఉందండి కాబట్టి జ్యూస్ చేశాను అనమాట. లేకపోతే ముక్కలు చేసుకొని అలాగే తినేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూడండి కొంచెం చల్లగా ఉండే పాలు కూడా యాడ్ చేశాను అనమాట. మరి మనకి సమ్మర్ కూడా వచ్చేసింది కదండి. కొంచెం చల్లగా తాగుతూనే ఏమైనా బాగుంటున్నది. తిండి తినలేకపోతున్నామండి. కొంచెం తింటేనే కడుపు నిండిపోతున్నది. ఎక్కువగా మంచినీళ్ళు తాగేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం ఏమైనా మిల్క్ షేక్ లాంటిది, ఫ్రూట్ జ్యూస్ లాంటిది తీసుకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా నేను కొంచెం యాడ్ చేశానండి. అంతే, మరి ఇంకేంటి కాదు. చాలా ఎనర్జీగా నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. మరి అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాసింది అని చెప్పేసి కూడా మీకు అనిపించవచ్చండి. ఎగ్జామ్ అయితే 50-50గా రాసింది. వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి చెకింగ్ అవ్వడం ఇవన్నీ వాళ్ళు చేసేసరికేనండి సగం నర్వస్ అయిపోతారండి. ఇంకో చెప్పాలంటే మాటలో మా అమ్మాయిది ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్కే మనకి జాబ్ వచ్చేయాలి, నెక్స్ట్కి మనం క్వాలిఫై అయిపోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అతి ఆశ పెట్టుకోకూడదండి. వాళ్ళు వెళ్ళి అటెంప్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ అనమాట. అలా చేస్తుంటే మెట్టుకి వాళ్ళకన్నీ ఒక దృఢత్వం వస్తుంది, ఒక మంచి సంకల్పం వస్తుంది. ఆ తర్వాత దేవుడి దయ, మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలండి. అండ్ నా లైఫ్లో ఎటువైపు మైనస్ పాయింట్ అయితే లేదు. అంటే సపోర్టివ్గా ఉండే హస్బెండ్ ఉన్నారు. మరేంటంటే నాకు అనిపిస్తుంది, నాకే కాదండి ప్రతి పేరెంట్స్కి ఈ ఫీలింగ్ ఉంటుంది బహుశా. ఏంటి అని అంటే మన లైఫ్ లాగా మన పిల్లల లైఫ్ ఉండకూడదు, మరి కొంచెం బెటర్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నేను నిజమే అంటున్నాను కదా, కామెంట్ చేయండి. అయితే నా లైఫ్లో మైనస్ పాయింట్ ఏంటంటే నేను మరి కొంచెం చదువుకొని ఉంటే బాగుండే, ఏమైనా జాబ్ ఏమైనా మంచిగా చేసుకుని ఉన్నాను అని చెప్పేసి అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి చదువు అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో అంటే జాబ్ చేయక్కర్లేదు, లైఫ్లో ఒక సహనం అనేది ఉంటుంది. ఒకవేళ జాబ్ చేస్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోతారనమాట. సో నాకైతే అది అనిపించింది. కాబట్టి మా అమ్మాయికి అయితే శుభ్రంగా చదివించి ఒక మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి నేను ఎక్కువగా అంటే కోరుకుంటానమాట దేవుడి దగ్గర కూడా. సో కట్ చేస్తే ఇది వచ్చేసి ఖజూర్ స్వీట్ మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఒక 2 కప్పుల వరకు మైదా యాడ్ చేశానండి, కొంచెం సూజీ యాడ్ చేశాను, కొంచెం కొబ్బరి కూరు, అలాగే షుగర్ని పౌడర్ చేశాను అనమాట, కొంచెం నెయ్యి వేసాను. అండ్ మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి దీనికి సోంపు అండి. సో ఇవన్నీ యాడ్ చేసేసి చపాతీ పిండిలా కలిపేసి ఒక 10 నిమిషాల వరకు నేను రెస్ట్ ఇచ్చానండి. అంతే, చూస్తున్నారు కదా సూజీ అనేది ఆ వాటర్ అంతా అంటే పీల్ చేస్తుంది కదా, ఆ టైంలో మనకి తెలుస్తుంది అనమాట ఎంత అంటే గట్టిగా ఉన్నది, మరి కొంచెం పిండి ఏమైనా యాడ్ చేయాలా ఏంటి అని చెప్పేసి. సో చపాతీ పిండిలా కలిపేసిన తర్వాత అండి నేను ఇలా చూస్తున్నారు కదా, కొంచెం ఇది దుక్కగానే మందంగానే ఉంటుంది, మరీ పలుచగా ఒత్తేయకండి. ఇదైతే బిస్కెట్ టైప్ లో వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం చేశానండి. అంటే ట్రెడిషనల్ గా వచ్చే పిండి వంటలన్నీ నేను ఈజీగా చేసేస్తాను. కొత్తవి ట్రై చేయాలంటే కొంచెం అంటే ఆలోచించాలి కదా. సో ఇదైతే చాలా బాగుంది. ఏంటంటే మన రొట్టెల కర్రతోటి కొంచెం మందంగా ఒత్తేసానండి. అండ్ నేనంటే డైమండ్ షేప్ ఇచ్చానమాట, స్క్వేర్గా. మన ఇష్టం షేప్ అనేది ఇచ్చుకొని డీప్ ఫ్రై చేసేయాలన్నమాట.
ఇదిగోండి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కింది ఆల్రెడీ. సో డీప్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అయితే చాలా మంది డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేస్తారు కదా, సో నేను అలాగా డైట్ ఏంటి ఫాలో అవ్వనండి. ఎందుకంటే నేనేంటి నమ్ముతానంటే మనం అన్ని తినొచ్చండి. అంటే కొంచెం కొంచెం తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు. ఏదైనా కూడా అతిగా తింటే ఇతియే కదండి. కాబట్టి మనం ఇది ఒక్కొక్కసారి మనం పండగల్లో వాటిలో కూడా ట్రై చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ ఏంటంటే ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం చేశానండి. అంటే ట్రెడిషనల్ గా వచ్చే రెసిపీస్ అయితే నేను చక్కచక్క చేసేస్తాను. ఇవి వచ్చేసరికి ఫస్ట్ టైం చాలా బాగున్నాయి అనమాట. సో కట్ చేస్తే ఇది వచ్చేసరికి దేవుడి వస్త్రాలు ఇవన్నీ నేను ఐరన్ చేస్తున్నానండి. మనకి ఉగాది వస్తున్నది కదండి, కాబట్టి నేను దేవుడు కూడా అంతా శుభ్రం చేసుకుంటాను, తిరుమంజనాలు చేసేసి మళ్ళీ వస్త్రాలు అవి మారుస్తాను అనమాట. సో ఏంటంటే ఇవి ఒకసారి తడిపేసిన తర్వాతనండి కొంచెం ఇలా దగ్గర పడిపోయినలాగా అయిపోతున్నాయి. సో ఏంటంటే కొంచెం సిల్క్ లో పెట్టేసి మన ఐరన్ బాక్స్ అనేది సిల్క్ లో పెట్టేసి ఐరన్ చేస్తానన్నమాట. అండ్ ఇవన్నీ మన ఏ కేటగిరీకి తగ్గట్టుగా సామాన్లన్నీ ఎక్కడొక్కడ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్ అవ్వదు అనమాట. సో ఇవన్నీ దేవుడి వస్త్రాలు ఒక కవర్ లో పెట్టేసి నేను ఉంచుతానండి. ఈ నెలాఖరికే నేనైతే తిరుమంజనాలు చేసేస్తాను అనమాట. అండ్ మరి ఏంటి పని చేయకూడదు అని చెప్పేసి కొంచెం అలసట కూడా బద్ధకం కూడా వచ్చిందిలేండి. కానీ ఏంటంటే ఐరన్కి అయితే బోల్డ్ బట్టలు ఉండాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవైతే కొన్ని చేశాను. అండ్ మరి కొంచెం చేసేస్తే మనకి ఏంటంటే అంటే ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాతనండి అంటే మైండ్లో కొంచెం మనకి అదే ఉన్నదనమాట. అరే అంటే చెకింగ్ చేసినప్పుడు అండి అమ్మాయిది ఆధార్ కార్డులోన పేరు అంటే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ ఉందనమాట. దానికోసం మళ్ళీ తనకి బ్యాక్ పంపించారు. ఇంకొకటి ఏమైనా ప్రూఫ్ కావాలంటే నేను ఆల్రెడీ అన్ని కాగితాలు పట్టుకున్నానండి దేవుడి దయ వల్ల. సో అది మనకి పనికి వచ్చిందనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్ల తలక అంటే ఆధార్ కార్డ్ సరి చేయాలి, సచివాలయంకి వెళ్ళాలి, ఇవన్నీ పనులన్నీ నేను మైండ్లో పెట్టుకునేనండి. అంటే ఒకసారి డల్ అవుతుంటాను అనమాట. ఎక్కువ పనులుంటే మనం కొంచెం అదే ఆలోచిస్తే డల్ అవుతుంటాం. కాబట్టి ఏం చేశానంటే కొంచెం ఐరన్ చేసేసి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా, పనిలో పడిపోయామనుకోండి మరి మనకి అంటే బ్రెయిన్ అనేది అలసట ఉండదు అనమాట, బద్ధకం కూడా రాదు, నెగిటివ్ థాట్స్ కూడా త్వరగా వెళ్ళిపోతాయి అనమాట. మన మైండ్లో ఎప్పుడు వస్తాయండి థాట్స్ అనేవి. నెగిటివ్ థాట్స్ అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి చెప్పాలంటే. ఫ్యూచర్కి తలుచుకుంటూ ఉంటాం, జరిగినవి తలుచుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏమైనా వర్క్లో మనం టైం కేటాయించామనుకోండి మైండ్ కూడా మనకి రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో నేను మా వారికి కూడా చెప్పానండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అమ్మాయి తలకు ఆధార్ కార్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నదండి, అది సరిగ్గా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ నేను సచివాలయంకి అయితే వెళదాం అనుకుంటున్నాను ఇవాళ రేపు రోజుల్లో. సో కట్ చేస్తే కొన్ని గ్రాసరీ అయితే తీసుకొచ్చారండి. సో అవన్నీ కూడాను సరిగ్గా వచ్చాయి లేదా ఏంటా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఏంటంటే బేసిన్ ప్యాకెట్ కొంచెం లీక్ అవుతున్నదండి అక్కడోని. సో అదంతా కూడాను నేను శుభ్రంగా తుడిచేసి మళ్ళీ అరేంజ్ చేస్తాను అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా అమ్మాయిది. సో ఇలాంటి ముందుకి ఎగ్జామ్స్కి ఏంటి వెళ్తున్నది ఏంటి అని చెప్పేసి కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మీరు కూడా మీ ఒపీనియన్ అనేది అంటే మన వ్లాగ్ విషయంలో మీరు ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారా, ఎలాంటి రెసిపీస్ చూద్దాం అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.